చూద్దాం. అది బ్రోకర్ ఫోను. అదేవిధంగా రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకెళ్ళి ఇవ్వలేదు, నేను ఆయన పురమాంచలేదని చెప్పట్లా. ఈ ప్రసార సాధనాలు వాటిని ఎట్లా రికార్డు చేస్తాయి, ఎట్లా ప్రచారం చేస్తాయి అని మిమ్మల్ని ఎదురు ప్రశ్నలు వేయటం, మీ మీద ఎదురు దాడి చేయటమే తప్ప రేవంత్ రెడ్డి నా మనిషి కాదనో, నాకు తెలియకుండా వెళ్ళాడనో, ఆ డబ్బు నేను ఇవ్వలేదనో, నేను మాట్లాడలేదనో ఈ రోజుకి స్పష్టంగా చెప్పలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు. సరే, ఈ రెండు రాష్ట్రాల్లో పోతే పరుగు పోయిందని తెలుగు ప్రజలు ఒక రోజు రెండు రోజులు అన్నాలు తినకుండా సిగ్గుతోటి తల ఉంచుకొని కూర్చున్నారు. కూర్చుంటే ఇది చాలదన్నట్టుగా మళ్ళీ ఢిల్లీ పోయి నా కార్యక్రమం మా రాష్ట్రం మట్టుకు తెలవడానికి లేదు, దేశం మొత్తం తెలియాలని ఇంటింటికి తిరిగి గడప గడపకి తిరిగి నాది ట్యాప్ చేశారు, నాది రికార్డ్ చేశారు, నాకు ఆ రాష్ట్రంలో పరువు ఉంది, నా రాష్ట్రంలో పోలీసు ఉంది, నాకు ఆ రాష్ట్రంలో ఏసీబీ ఉంది. ఎంత రాజకీయ అజ్ఞాని కూడా ఆ రకంగా మాట్లాడరు. ఈ రాష్ట్రంలో ఆయన 10 సంవత్సరాలు మించకుండా ఉండేటటువంటి వెసులుబాటు చట్టపరంగా రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టారు. ఎందుకంటే పాపం వెళ్ళంగానే వాళ్ళకి సెక్రటరియట్ ఉండదు, లేకపోతే అసెంబ్లీ ఉండదు, అవి కట్టుకునేదాకా ఉండేయండి పెద్ద మనసుతోటి ఆ రోజు ఆ మేధావులు సెక్షన్ 8లో వెసులుబాటు క్రియేట్ చేసిన మాట వాస్తవం. ఆ వెసులుబాటును కూడా ఆయన నేను ఇక్కడ ముఖ్యమంత్రి లాగానే మాట్లాడుతున్నాడు. మరి అంత అజ్ఞానంగా ఆ స్థాయి నాయకులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. అది అదరగండం కోసం మాట్లాడుతున్నారా, అదరగొట్టడం కోసం మాట్లాడుతున్నారా, తెలిసే మాట్లాడుతున్నారా, లేకపోతే ఇంకా ప్రజలను మభ్యపెట్టడానికి మాట్లాడుతున్నారా? ప్రజలైతే ఎవరూ మభ్యపడే పరిస్థితుల్లో లేరు. ఇది ఒక రాష్ట్రం భారతదేశంలో, తెలంగాణ ఒక సావరిన్ స్టేట్, అట్లాగే ఆంధ్రప్రదేశ్ కూడా అక్కడ. మేము అక్కడికి వచ్చి విజయవాడలోనో గుంటూరులో మేము కూడా లఫంగి పని చేస్తే మాకు కూడా అదే గది పట్టుద్ది. ప్రధానమంత్రి పివి నరసింహరావు ఢిల్లీలోనే ఉండు. నిన్న ఒక టీవీ గారు ఎన్డీటీవీ అతను అడుగుతుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని, అతన్ని దబాయిస్తుండు. మోడీ గారు ఇక్కడ ఉండ కాబట్టి మోడీ గారి మీద కేసు పెడతారా? మోడీ గారు కట్టలు పంచితే తప్పకుండా పెడతారు. మోడీ గారే నువ్వు చేసిన లఫంగి పని చేస్తే తప్పకుండా అక్కడ పోలీస్ యంత్రాంగం కానీ చట్టపరంగా కానీ న్యాయ వ్యవస్థలు కానీ ఆటి యాక్షన్ అటు చేస్తాయి. ఇక్కడ మోడీ గారా, పివి నరసింహరావు, రామయ్య గారా, భీమయ్య గారు అనే సమస్య కాదు. ఇక్కడ తప్పు చేశారా లేదా, దొంగతనం చేశారా లేదా, దొంగలు పట్టుబడ్డారా లేదా, ఆ దొంగల్ని చట్టపరంగా శిక్షిస్తారా లేదా అనేది ప్రజలు అడుగుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి మాకేం పని అండి? ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళటం ఎందుకు, మీరు లాలూచి పట్టడం ఎందుకు, ఆయన ప్రలోభ పెట్టడం ఎందుకు, ఆయనకు డబ్బులు ఇవ్వటం ఎందుకు, మీరు పట్టుబట్టడం ఎందుకు, మీరు మాట్లాడటం ఎందుకు, మళ్ళీ ప్రభుత్వం మీద తిరుగుబాటు ఎందుకు? ఇది వాళ్ళని చూస్తే నవ్వుతారని కూడా లేకుండా అత్యున్నత పదవుల దగ్గరికి పోయి ప్రధానమంత్రికి కూడా ఏం చేసినటువంటి ఘనకార్యాన్ని చెప్పుకుంటుండంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకొకటి లేదు. మేము ఇప్పటికే తెలుగు ప్రజలుగా ఈ రాష్ట్రంలో కూడా మేము అవమాన భారంతో కుంగిపోతుంటే ఈయనకి ఏమాత్రం కూడా బిడియం లేకుండా చేసింది చేసి మళ్ళీ ఎదురుదాడి చేసేటటువంటి పరిస్థితికి దిగజారటం, ఇంకా ఆయన స్థాయి ఏమో కానీ ఆ పదవి యొక్క స్థాయిని దిగజారుస్తుండనేది బాధ ఉంది. ఆ ముఖ్యమంత్రి పదవికి ఉండేటటువంటి గౌరవాన్ని, మర్యాదని ఇప్పుడు వరకు తలెత్తుకొని బతికినటువంటి తెలుగు జాతి యొక్క గౌరవాన్ని తగ్గించొద్దని చెప్పడానికే ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చాం. నిన్న ఆయన గారు అక్కడ చెప్పారు, నా ఫోన్ ట్యాప్ చేయడం దారుణం, దుర్మార్గం, అనైతికం. ఆయన ఫోన్ ట్యాపే చేయలేదంటే ఆయన మాట్లాడింది కరెక్టేనంట, ఆయన ఫోన్ ట్యాప్ చేసింది అనైతికం, దుర్మార్గం అంట. ఆయన పని మాత్రం సన్మార్గం, ఆయన చేసిన పని మట్టికి నైతికం, మీరు చేసిన పని మాత్రం దుర్మార్గం అని చెప్పి ప్రెస్ మీదను రికార్డ్ చేసిన వాళ్ళ మీద, టీవీల మీద చూపించిన వాళ్ళ మీద గొడవ జరుగుతుంది. అదేవిధంగా సెక్షన్ 8 గురించి చెప్పా, ప్రధాని ఢిల్లీలో ఉంటే కేసు పెడతారనే దాని గురించి చెప్పా. అదేవిధంగా నన్ను అరెస్ట్ చేస్తే తెలంగాణ సర్కారుకు ఆఖరి రోజు, ఆ మాటకు అర్థం తెలంగాణ ప్రజలకు తెలవదా? అంటే ఈ ప్రభుత్వాన్ని కూడా అస్థిరపరుస్తా, ఈ ప్రభుత్వాన్ని ఉండనీయను అనే మాట ఉంది అందుట్లో. అది ఆయనకి సాధ్యపడుద్దండి? అసలు అక్కడ ప్రభుత్వంలో ఆయన ఉంటాడా ఉండడా, ఉండాలా వద్దా,
ఈ జరిగినటువంటి సంఘటనకి రేపు జరగబోయేటటువంటి సంఘటనలకి ఆయన పదవికి ముఖ్యమంత్రికి ఉండే అవకాశం ఉందా లేదా ఆయన నైతికతగా ఆలోచించుకోవాలి తప్ప ఇక్కడ దొంగ పోలీసు మధ్య జరిగిన గొడవకి మా ప్రభుత్వానికి ఏం పరువు ఉంది? దొంగని పోలీసులు పట్టుకున్నారు, పోలీసులు చట్టపరంగా యాక్షన్ తీసుకుంటారు. ఇది ఓన్లీ ఒక దొంగకి ఒక పోలీసుకి జరిగినటువంటి సంఘటన. ఈ దొంగ పోలీసు నాటకాన్ని రాష్ట్ర ప్రజలకి లేకపోతే తెలుగు ప్రజల యొక్క గౌరవ మర్యాదలకి లేకపోతే ముఖ్యమంత్రి పదవులకు జరిగేటటువంటి అవమానంగా చిత్రీకరించి బయటపడాలనుకుంటే సాధ్యపడుద్దా? ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పటికీ మీడియా మీద అరిచిన లేకపోతే ప్రజల మీద అరిచిన లేకపోతే ఇంకోళ్ళ మీద నీ అక్కస్సు తెలియపరిచిన ఇది యొక్క